ఇక మిగతా అప్డేట్ చూద్దాం. తిరుమల పోర్టులో తవ్వకాలు నిజమేనా? 22 రోజుల పాటు శ్రీవారి పోర్టును ఎందుకు మూయాల్సి వచ్చింది? ప్రదక్షిణ ప్రాకారంలో పూడ్చిపెట్టిన విలువైన ఆభరణాల కోసమే పోర్టును మూసేశారా? స్వామివారి యొక్క దేవాలయంలో మొదటి ప్రాకారంలో, విమాన ప్రాకారంలో, దక్షిణ ఆగ్నేయంలో స్వామివారికి పోటు అనే పాకశాల అనే వంటశాల ఉంటుంది. అది ఈ మధ్య మూసివేయబడింది. సుమారు 25 రోజులు మూసివేయబడి స్వామివారికి రెండో ప్రాకారంలో ఈశాన్య మూలలో ఎక్కడో తాత్కాలికంగా ఒక పొయ్యి పెట్టి అక్కడి నుంచి అన్నప్రసాదాలు తయారు చేసి తీసుకురావడం జరిగింది. విన్నారుగా, తిరుమల వెంకటేశ్వరుని సన్నిధానంలో దశాబ్దాలుగా అర్చకత్వం చేసి స్వామివారి సేవలో తరించిన రమణ దీక్షితుల మాటలు. చంద్రబాబు ప్రభుత్వం, టీటీడీ వర్గాలు మాత్రం ఆరోపణలకు సరైన వివరణ ఇవ్వకుండానే రమణ దీక్షితులపై వ్యక్తిగత వ్యాఖ్యలతో విరుచుకుపడ్డాయి. అయితే పోర్టులో తవ్వకాలు జరపడం నిజమేనని, విలువైన ఆభరణాల కోసమే పోర్టులో రహస్యంగా తవ్వకాలు జరిపారని ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. చూడండి, గోడకి కొత్తగా ఇటుకలు పేర్చి ఉన్నారు. నేల మీద బండలు కూడా తీసి మళ్ళీ వేసి మళ్ళీ సిమెంట్తో పూడ్చున్నారు. కనిపిస్తుంది కదా? ఇది ప్రసాదం చేసే గంగాళాలు. ఈ బండల మీద అన్నం పోసి అది అన్ని పులిహోర గాను, పెరుగన్నం గాను, పొంగల్ గాను కలపడానికి కోసం ఈ బండలు గ్రానైట్ ఫ్లోరింగ్ వాడతాం. ఇవన్నీ స్టీమ్ కుకింగ్కు వాడే పరికరాలు ఇవన్నీ. చూడండి, ఫ్లోరింగ్ను తీసివేసి మళ్ళీ కట్టినట్టుగా బాగా కనిపిస్తుంది. ఆ బండలనే మళ్ళీ తీసేసి మళ్ళీ పరిచారనమాట. ఇక్కడ ఇంకా బాగా కనిపిస్తుంది. ఇది ఆగమశాస్త్ర విరుద్ధం అనేది ఒక పాయింట్. స్వామివారి ఆలయంలో గుప్త నిధులు, విలువైన ఆభరణాల గురించి కొన్ని పుస్తకాలను ప్రస్తావించారు. సవాల్ ఈ జవాబ్, మన ఆలయాల చరిత్ర తదితరాలు ఆ కోవలోనివి. బ్రిటిష్ కాలంలో కలెక్టర్గా పనిచేసిన జేమ్స్ స్టార్టన్ శ్రీవారి ఆలయంపై సవాల్ ఈ జవాబు పుస్తకం రాశారు. స్వామివారి ఆలయం గురించి బ్రిటిష్ వారు తెలుసుకునే క్రమంలో వారడిగిన ప్రశ్నలకు జేమ్స్ సమాధానాలిచ్చారు. వీటిని గతంలో తహసీల్దార్గా పనిచేసిన విఎన్ శ్రీనివాసరావు పుస్తక రూపంలో తీసుకొచ్చారు. ఆ వివరాలన్నింటినీ గతంలో టీటీడీలో పనిచేస్తూ రిటైర్ అయిన సురకాయల కృష్ణారెడ్డి మన ఆలయాల చరిత్ర పుస్తకంలో పొందుపరిచారు. ఆ పుస్తకం ప్రకారం శ్రీవారికి అనేక మంది కానుకలు సమర్పించారు. వాటిని ఎక్కడ దాచాలో తెలియక అప్పట్లో ఆలయ నిర్వాహకులు ప్రదక్షిణ ప్రాకారంలో పూడ్చిపెట్టారు. ఆ ప్రదక్షిణ ప్రాకారం 300 గజాల పొడవు, 40 గజాల వెడల్పు కలిగి ఉంటుంది. ఇక రాజులు శ్రీవారికి సమర్పించిన కానుకలను బండల కింద ఎక్కడ పూడ్చిపెట్టారో తెలుసుకునేందుకు గతంలోనూ ప్రయత్నాలు జరిగాయి. అప్పట్లో తహసీల్దార్గా పనిచేసిన శ్రీనివాసాచార్యులు స్వామి నిధుల రహస్యాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించినప్పుడు ఆయనతో పనిచేసిన వారు అకస్మాత్తుగా అనారోగ్యం పాలయ్యారు. దాంతో అది అపచారంగా భావించి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఆ తర్వాత ప్రదక్షిణ ప్రాకారాన్ని మూసివేశారు. ఈ ప్రదక్షిణ ప్రాకారంలోనే శ్రీ రామానుజస్వామి తొండమాన్ చక్రవర్తులకు సమర్పించిన విలువైన కానుకలు ఉన్నట్లు చెబుతారు. వాటిలో అతి ముఖ్యమైనది నాగాభరణం. ఇది శివుని పూజకు ఉపయోగించే బిల్వపత్రాన్ని పోలి ఉంటుంది. ఈ నిధుల కోసమే పోర్టు పరిసరాల్లో గుట్టుగా తవ్వకాలు జరిగాయనే ఆరోపణలు గుప్పమంటున్నాయి. సుమారు 1000 సంవత్సరాలకు ముందు కట్టబడిన ఒక కట్టడాన్ని లోపల గోడలకున్న ఇటుక వరుసలనంతా కూడా తొలగించేసి, నేల మీద బండలనన్నీ తొలగించి మళ్ళీ కప్పి, మళ్ళీ కొత్త ఇటుకరాళ్లతో ఆ గోడలనంతా కప్పి చేయవలసిన అవసరం ఏమొచ్చిందనేది ఇంతవరకు కూడా నాకు చెప్పబడలేదు. తిరుమల శ్రీవారి గర్భాలయంలో మినహా మిగిలిన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి.
అంటే పోటు తవ్వకాలు, ఆభరణాల మిస్సింగ్, కైంకర్యాలకు సంబంధించిన విషయాలన్నీ సీసీ కెమెరాలు రికార్డయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే రమణ దీక్షితుల ఆరోపణలను తోసిపుచ్చిన ప్రభుత్వం, టీటీడీలు నిఘా కెమెరాల ఫుటేజ్ను మాత్రం బయట పెట్టడం లేదు. ఇంకో విషయం ఏంటంటే ఆ సీసీ ఫుటేజ్లను మాయం చేశారని ప్రచారం జరుగుతోంది.